డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న టీజీ ఎబ్సెట్ 2025 పరీక్ష రాస్తున్న విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు. మీరందరూ కూడా చక్కగా ప్రిపేర్ అవుతుంటారని భావిస్తున్నాను. మనకు టీజీ ఎబ్సెట్కి సంబంధించి ఎలాంటి ఎక్స్ట్రా ఫీజు లేకోకుండా లాస్ట్ డేట్ అయితే 4వ తేదీతో కంప్లీట్ అయిపోయింది. మొత్తం మీద ఏప్రిల్ 4వ తేదీ వరకు ఇంజనీరింగ్ స్ట్రీమ్కు సంబంధించి 2,10,567 అప్లికేషన్స్, అగ్రికల్చర్ ఫార్మసీ స్ట్రీమ్కు సంబంధించి 81,172 అప్లికేషన్స్ వచ్చాయి. రెండిటికి కలిపి 226 అప్లికేషన్స్ అయితే వచ్చాయి. మొత్తం మీద 2,91,965 అప్లికేషన్స్ టీజీ ఎబ్సెట్కు అందాయని చెప్పేసి ఎబ్సెట్ కన్వీనర్ గారు తెలియజేస్తున్నారు. ఇక 250 లేట్ ఫీతో ఏప్రిల్ 9 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఆ తర్వాత 5,000తో ఏప్రిల్ 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరైనా పొరపాటున మిస్ అయింటే ఇప్పుడే అప్లై చేసుకోండి, ఎందుకంటే కేవలం 250 ఎక్స్ట్రా ఫీజుతోనే అయిపోతుంది. గత సంవత్సరము మనకు ఇంజనీరింగ్ విభాగానికి 2,54,750 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 2,40,617 మంది పరీక్షకు హాజరయ్యారు. దీనికి కారణము ఒకసారి గమనిస్తే గత ఏడాది 2 తెలుగు రాష్ట్రాల విద్యార్థులు కూడా అప్లై చేసుకున్నారు. కానీ ఈసారి ఏపీ విద్యార్థులకు అవకాశం లేనందువలన దరఖాస్తులు తగ్గాయని చెప్పేసి భావిస్తున్నారు. గత ఏడాది అగ్రికల్చర్ ఫార్మసీకి సంబంధించి 1,432 అప్లికేషన్స్ అయితే వచ్చాయి. ఈ 2 విభాగాలు కలిపి మనకు ఎక్స్ట్రా ఫీజుతో వచ్చే దరఖాస్తులు మరొక 10,000 రావచ్చు అని చెప్పేసి భావిస్తున్నారు. సో మొత్తం మీద అయితే మనం గమనిస్తే ఇంజనీరింగ్ విభాగానికైతే ఒక 40,000 మంది విద్యార్థులు తక్కువగా అప్లై చేశారు. అదేవిధంగా అగ్రికల్చర్ ఫార్మసీ విభాగానికి సంబంధించి ఒక 20,000 మంది విద్యార్థులు తక్కువ మంది అప్లై చేశారు. కేవలం ఈసారి తెలంగాణ విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉంది కాబట్టి ఈసారి తక్కువ మంది అప్లై చేశారని భావిస్తున్నాను. ఇది ఒక రకంగా తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్గానే చెప్పవచ్చు. ఆల్ ది బెస్ట్ టు యూ. Please like, share and subscribe my channel. Thank you.